హాయ్ అండి. ఈరోజు అమ్మవారిని ఎలా పూజించాలి అనేది నేను చెప్తాను. ఇక్కడ మనము వైభవలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తున్నామన్నమాట. సో, వైభవలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తే ఏమవుతుందంటే మీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అమ్మవారి అన్ని రూపాలని మనము పూజించిన వాళ్ళం అవుతాము. సో, మనము కోరిక కంటే కూడా అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలా పూజిస్తే మన అమ్మవారు మన ఇంట్లోనే ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది పూజ చేయడానికి ఎవరన్నా పూజ చేయాలి అని అనుకుంటే వాళ్ళు చాలా ఈజీ. మీరు జస్ట్ పొద్దున్నే ఎలాగో ఫ్రైడే మీరు పూజ చేస్తారు అమ్మవారి కోసం. పొద్దున్నే లేచి ముగ్గు పెట్టేసుకొని మీరు తలంటు స్నానం చేసేసుకొని ఇంకా రెగ్యులర్గా పూజ చేసుకుంటాం. అమ్మవారికి సాయంత్రం పూట పూజ చేయాలి. సో 6 గంటల తర్వాత మనము సంధ్యాకాలంలో మనం పూజ చేస్తామన్నమాట. సో అమ్మవారికి మీరు 8 వారాలు చేస్తారు, లేదు 11, 24 అలా ఉంటాయి. మినిమం 8 వారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో 9వ వారం మనము ఉద్యాపన చేసుకోవచ్చు. సో అమ్మవారికి పూజ చేయాలి అంటే ఏమీ లేదండి. పొద్దునుంచి సాయంత్రం వరకు మనము ఉపవాసం ఉన్నవాళ్ళు ఉండండి, లేదు మధ్యాహ్నం భోజించండి, సాయంత్రం భోజించండి, లైట్గా భోజించేసుకొని అమ్మవారికి పూజ చేసుకోండి. మనము అమ్మవారిని పూజ చేసేటప్పుడు మన ఆత్మశుద్ధితో చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. సో మనము ఎంతైతే ప్రేమగా చేస్తామో మనము చాలా అన్ని రకాలు చేసి పెట్టి మొక్కాలని కూడా ఏం లేదు. సో మనకి వీలైనంత బెల్లం పెట్టండి, లేదా చిన్న చక్కెర పొంగల్ పెట్టండి, మీ ఇష్టం. అలా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. సో నేను నా పెళ్ళికి ముందు నుంచి ఈ అమ్మవారిని పూజిస్తూ వస్తున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అందుకని నేను ఇయర్లీ వన్స్ చేసుకునేదాన్ని. ఈ మధ్యన ఎవ్రీ ఫ్రైడే ఇంకా బ్రేక్ లేకుండా కూడా చేసుకుంటున్నాను అన్నమాట. జనరల్గా చేసేవాళ్ళు 8 వారాలు చేసుకుంటారు. సో మీరు ఫస్ట్ 8 వారాలతో స్టార్ట్ చేయండి. చేసి అమ్మవారిని పూజ చేయండి. మీరు అమ్మవారికి పూజ చేసినప్పుడు స్తోత్రం చెప్పుకోండి. ఇంకా ఏమేమి పూజ థింగ్స్ ఏమేమి చెప్పుకోవాలంటే లైక్ అన్నీ మీకు ఏమేమి వచ్చో అవన్నీ చెప్పుకోండి అంతే. ఇంకా కనకదార స్తోత్రం చెప్పుకోండి. అలా చెబుతూ పూజ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. కథ ఫస్ట్ వీక్ మాత్రం కథ చదువుకోండి, మళ్ళీ లాస్ట్ వీక్లో కూడా కథ చెప్పుకుంటే చాలా మంచిది. ఉద్యాపన చేసేటప్పుడు ఒక 8 మంది ముత్తైదులను పిలిచి వాళ్ళకి పసుబొట్టు ఇవ్వండి. ఇది ఎంత అందంగా ఉంటుందండి. ఇలా అమ్మవారికి చేసినప్పుడు మనకి మన ఇంట్లో ఉన్న వైబ్రేషన్స్ అన్నీ పాజిటివ్గా చేంజ్ అవుతుంది. సో మీరు కూడా అందరూ అమ్మవారికి చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా అండి? అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదా. సో అమ్మవారు అంత కళగా అంత రావడానికి అమ్మవారి కృప కటాక్షమే నాకు. అమ్మవారికి కలశం పెట్టుకుంటాను. సో ఎవ్రీ వీక్ కలశం చేంజ్ చేస్తూ ఉంటాను. కలశానికి అలంకరణ చేస్తూ ఉంటాను. అంతే అండి. బాయ్.